హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లోని 9th క్వశ్చన్లో ఉన్నటువంటి పద్య భాగం నుండి తీసుకోబడిన 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకుందాం. మనం ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ కుముద్వతి పరిణయ, సెకండ్ లెసన్ విక్రమాంకస్య ఔదార్యం చదువుకున్నాము. ఇప్పుడు థర్డ్ లెసన్ సాధువర్తనం. ఈ లెసన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, మహాత్మానః కాం తృణాయ మన్యంతే. మహాత్మానః కాం తృణాయ మన్యంతే. ఆన్సర్, మహాత్మానః లక్ష్మీం తృణాయ మన్యంతే. మహాత్మానః లక్ష్మీం తృణాయ మన్యంతే. ఈ ఆన్సర్లో లక్ష్మీం అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, నదీశః పరిపూర్ణోపి కిం అపేక్షతే. నదీశః పరిపూర్ణోపి కిం అపేక్షతే. ఆన్సర్, నదీశః పరిపూర్ణోపి చంద్రోదయం అపేక్షతే. నదీశః పరిపూర్ణోపి చంద్రోదయం అపేక్షతే. ఈ ఆన్సర్లో చంద్రోదయం అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కతి దోషాః పురుషేణ హాతవ్యాః. కతి దోషాః పురుషేణ హాతవ్యాః. ఆన్సర్, షడ్దోషాః పురుషేణ హాతవ్యాః. షడ్దోషాః పురుషేణ హాతవ్యాః. ఈ ఆన్సర్లో షడ్దోషాః అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ లక్ష్మీ, సెకండ్ వన్ చంద్రోదయం, థర్డ్ వన్ షడ్దోష అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ గాయత్రి నీతి గీతావళిః. గాయత్రి నీతి గీతావళిః. ఈ లెసన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, నీచః పురః కిం వక్తి. నీచః పురః కిం వక్తి. ఆన్సర్, నీచః పురః ప్రియం వక్తి. నీచః పురః ప్రియం వక్తి. ఈ ఆన్సర్లో ప్రియం అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, కస్య గుణః అవర్ణయః. కస్య గుణః అవర్ణయః. ఆన్సర్, సాంగత్యస్య గుణః అవర్ణయః. సాంగత్యస్య గుణః అవర్ణయః. ఈ ఆన్సర్లో సాంగత్యస్య అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కైః సంగతం న కుర్యాత్. కైః సంగతం న కుర్యాత్. ఆన్సర్, కుజనైః సహ సంగతం న కుర్యాత్. కుజనైః సహ సంగతం న కుర్యాత్. ఈ ఆన్సర్లో కుజనైః సహ అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ ప్రియం, సెకండ్ వన్ సాంగత్యస్య, థర్డ్ వన్ కుజనైః సహ. ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. నెక్స్ట్ లెసన్ రుద్రమదేవి. ఫిఫ్త్ లెసన్ రుద్రమదేవి. ఈ లెసన్లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, కస్య వచః నిశమ్య నృపతిః ముదం అవాప. కస్య వచః నిశమ్య నృపతిః ముదం అవాప. ఆన్సర్, సచివస్య వచః నిశమ్య నృపతిః ముదం అవాప. సచివస్య వచః నిశమ్య నృపతిః ముదం అవాప. ఈ ఆన్సర్లో సచివస్య అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, రుద్రమాం కా సఫలాం చకార. రుద్రమాం కా సఫలాం చకార. ఆన్సర్, రుద్రమాం శివదేవ వాక్ సఫలాం చకార. ఆన్సర్, రుద్రమాం శివదేవ వాక్ సఫలాం చకార. ఈ ఆన్సర్లో శివదేవ అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, రుద్రమయ ప్రయుక్తః ఖడ్గః కం జగాన. రుద్రమయ ప్రయుక్తః ఖడ్గః కం జగాన. ఆన్సర్,
రుద్రమయ ప్రయుక్తః ఖడ్గః దేవాద్రినాథస్య జగాన. రుద్రమయ ప్రయుక్తః ఖడ్గః దేవాద్రినాథస్య జగాన. ఈ ఆన్సర్లో దేవాద్రినాథస్య అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ సచివస్య, సెకండ్ వన్ శివదేవ వాక్, థర్డ్ వన్ దేవాద్రినాథస్య అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. నెక్స్ట్ 6th లెసన్ నృసింహావిర్భావః. నృసింహావిర్భావః. ఈ లెసన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మురారిః కీదృశః ఇతి రీతం. మురారిః కీదృశః ఇతి రీతం. ఆన్సర్ మురారిః సర్వగతః ఇతి రీతం. మురారిః సర్వగతః ఇతి రీతం. ఈ ఆన్సర్లో సర్వగతః అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ స్తంభాత్ కః అజాయత. స్తంభాత్ కః అజాయత. ఆన్సర్ స్తంభాత్ నృసింహో అజాయత. స్తంభాత్ నృసింహో అజాయత. ఈ ఆన్సర్లో నృసింహో అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ వన్ నృసింహః హిరణ్యకశిపుం కైః దదార్. నృసింహః హిరణ్యకశిపుం కైః దదార్. ఆన్సర్ నృసింహః హిరణ్యకశిపుం ప్రకరైః నఖైః దదార. నృసింహః హిరణ్యకశిపుం ప్రకరైః నఖైః దదార. ఈ ఆన్సర్లో ప్రకరైః నఖైః అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ సర్వగతః, సెకండ్ వన్ నృసింహో, థర్డ్ వన్ ప్రకరైః నఖైః అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.